హాయ్ అండి అందరికీ. చూడండి, ఎప్పుడైనా సరే మనం శుభకార్యాలకు కానీ పండుగలకు కానీ ఏ రకాల స్వీట్స్ కానీ అలా టిఫిన్లు కానీ మనం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు చక్కగా ఈ విధంగా మనం బియ్యాన్ని రేషన్ బియ్యం అని దొరుకుతాయండి. ఆ బియ్యాన్ని తెప్పించుకొని చక్కగా ఈ విధంగా మనం పిండి తయారు చేసి పెట్టుకుంటే అరిసెలు చేసుకోవచ్చు, జంతికలు చేసుకోవచ్చు. అలాగే మనం ఏ రకాల పిండి వంటలకైనా ఉపయోగించుకోవచ్చు, చక్కిలాలు చేసుకోవచ్చండి. అదేవిధంగా టిఫిన్లకు కూడా మినపట్లు చేసుకోవచ్చు. మినపట్లు కానీ అలాగే రవ్వ దోశలు కానీ ఏ విధమైన టిఫిన్లు కూడా మనం తయారు చేసుకోవడానికి పిండి వీలుగా ఉంటుందండి. ఇలా తయారు చేసి పెట్టేసుకుంటే ఎంతో ఈజీగా మనం టిఫిన్లు కానీ అలాగే పిండి వంటలు కానీ తయారు చేసుకోవడానికి పిండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూడండి. మొదట మనం బియ్యాన్ని రేషన్ బియ్యం దొరుకుతాయండి. ఆ బియ్యాన్ని తెప్పించుకుని చక్కగా రాళ్ళు అవి లేకుండా చూసుకుని శుభ్రంగా చెరుక్కుని ఈ విధంగా మనం నీళ్ళల్లో ఒక 2-3 సార్లు కడిగేసుకుని వడబుట్టలో వేసి నీరు పోయే వరకు ఉంచుకుని దాన్ని మనం ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకుని కొద్దిగా తడి పొడి బియ్యంగా మనం మిల్లుకి ఇచ్చేసుకోవాలండి. అలాగా పిండి మరలో ఇస్తే చక్కగా మెత్తటి పిండి రెడీ అయిపోతుంది. ఆ పిండితోటి అసలు జంతికలు కానీ అరిసెలు కానీ అరిసెలకైతే అరిసెలకైతే ఈ పిండి పనికిరాదండి. 2 రోజులు నానబెట్టుకున్న బియ్యాన్ని అరిసెలకి మనం వాడుకోవాలి. అలా కాకుండా జంతికలకు కానీ అలాగే మనం ఏ రకాల పిండి వంటలకైనా కూడా ఈ పిండి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ఇలా పిండి తయారు చేసి పెట్టేసుకుంటే దోశలు చేసుకోవచ్చు, అలాగే తెపాల రొట్టెలకని ఏ విధమైన ఇంచుమించుగా 50 రకాల పిండి వంటలకు కానీ టిఫిన్లకు కానీ 50 రకాలుగా ఉపయోగించుకోవచ్చండి ఈ పిండిని. చూడండి, టైటిల్ చూస్తే మీకు అర్థమవుతుంది కదండి. ఈ విధంగా తయారైన పిండితోటి మనం 50 రకాల ఐటమ్స్ తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక్కసారి మనం నెలకి ఒక్కసారి తయారు చేసేసుకుంటే ఆ నెలంతా కూడా మనకి ఏది తయారు చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది ఉండదండి. ఇదిగోండి, ఈ విధంగా మనం వడబుట్టలో పోసేసి చుక్క నీరు లేకుండా చూసుకుని బియ్యాన్ని నానబెట్టుకోవచ్చు, కానీ అలా నానబెట్టుకోకపోయినా పర్వాలేదండి. అప్పటికప్పుడు కడిగేసుకుని మనం నీరు ఇంకిపోయే వరకు ఉంచుకుంటే నాన్నట్టుగా అయిపోతాయి బియ్యం. అలా వచ్చిన బియ్యాన్ని వడబుట్టలో పోసేసుకుంటే అసలు నీరు లేకుండా చూసుకుని ఈ విధంగా పిండి మరికిస్తే చక్కటి పిండి రెడీ అయిపోతుంది.